ఈ దగ్గరకు వస్తా 10 యూనివర్సిటీలు ఉంటాయి 10 యూనివర్సిటీల విద్యార్థులు చర్చ చేస్తా జయరాం గారు ఇక్కడ విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఇది. ఇక్కడ ఏంటంటే రేవంత్ వస్తున్న అంశము ఓన్లీ బిల్డింగ్ ఓపెనింగ్ కి. బిల్డింగ్ ఓపెనింగ్ కు వస్తున్న రేవంత్ కి విద్యార్థులను నిర్బంధంలోకి తీసుకెళ్లేసి ఎందుకు అరెస్టులు చేస్తున్నావు? ఒక యూనివర్సిటీ అంటే నానా అంశాలు ఉంటది, నానా రకాలుగా స్టూడెంట్స్ ఉంటారు, కులాలు మతాలు ప్రాంతాలతో పాటు అనేక పార్టీలకు సంబంధించిన విద్యార్థులు కూడా ఉంటారు. ఇది నీకు తెలియందా? సరే నీకు తెలియంది అనుకుందాం. నీకు ఎందుకంటే నీకు తెలిసిందల్లా తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు వచ్చినావు కాబట్టి కాంగ్రెస్. ఈ రెండు లోపల ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా పార్టీ అంశాలను మోసుకెళ్లాలనే విషయం మాత్రమే తెలుసు అనుకుందాం. కానీ విద్యార్థుల అంశాల లోపల అనేక అంశాలు ఉంటాయి. ఈ అనేక అంశాల లోపల ఒక ముఖ్యమంత్రి విషయం పక్కన పెట్టేస్తే నువ్వు విద్యాశాఖ మంత్రివి కూడా. విద్యాశాఖ మంత్రి హోదాలో కనుక వచ్చినట్టు అయితే విద్యార్థులతోనే మమేకమై అక్కడ ఉండే పరిస్థితుల మీద స్టడీ చేసేసి విద్యార్థులు ఉండే భావోద్వేగాలను అల్లారగొట్టేసి నేనున్నాను అనే చెప్పాల్సిన బాధ్యత నీకుంది. కానీ ఈరోజు ఒక అహంకార పూరితంగా నేను ముఖ్యమంత్రిని, నేను ఉస్మాన్ యూనివర్సిటీని విజిట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం కోసం వచ్చినట్టు అయితే ఇది అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. నేను అడుగుతున్న రెండు విషయాలు. సో లింగం యాదవ్ మాట్లాడుతున్న విషయాలు అన్నింటి విషయం లోపల నేను పక్కన పెట్టేస్తాను. ఇవన్నీ విషయాల్లో పక్కన పెడతాను. నేను ఒకటే, విద్యార్థుల అంశాలను పరిష్కరించడం కోసం వస్తున్న ఒక విద్యాశాఖ మంత్రిగా నిన్ను సాధారణంగా వెల్కమ్ చేయడానికి విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. నువ్వు వాళ్ళతోనే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావా? నెంబర్ 1. నెంబర్ 2, ఉస్మానియా యూనివర్సిటీ లోపల అనేక అంశాలు ఈరోజు తెర మీదకి వచ్చినాయి, అనేక అవసరతలు కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. వాటిని పరిష్కరించడం కోసము ఒక విద్యాశాఖ మంత్రిగా నువ్వు ఏ విధంగా విద్యార్థులతో మమేకం అవుతావు? ఈ రెండు విషయాలు. ఈ రెండు విషయాలను కనుక ఉన్నట్టు అయితే ఈ రోజు ఈ అరెస్టులు అక్కర్లేదు, ఈ అవసరాలు అక్కర్లేదు. లేదు నేను విద్యాశాఖ మంత్రిగా ఓన్లీ ఫైల్ను నా కాళ్ళ కింద తొక్కి పెట్టి ఉంచుతాను. విద్యాశాఖ అనేది నా కాళ్ళ కింద ఉండేది, హోంశాఖ అనేది నా కాళ్ళ కింద ఉండేది అని నువ్వు అనుకొని నేను ముఖ్యమంత్రి అనే అహంకారంతో కనుక నువ్వు వచ్చినట్టు అయితే ఈ అరెస్టుల పౌరవం కొనసాగుతుంది. ఈ అరెస్టులు మేమే విధంగా చూడాలి. మేము నీతో సమకాలికులం, నీకన్నా చిన్నపిల్లలమేం కాదు కదా. నీకు 55 సంవత్సరాలు అంటే నాకు 50 సంవత్సరాలే. మనకంటే నీ రేవంత్ కు నాకంటే దేవన్న ఏజ్ లో పెద్దవారు. సో నీకు నాకు తెలిసిందల్లా ఒకటే ఏజ్. సో ఈ రోజు నువ్వు చూసిన రాజకీయాన్ని నీకంటే ముందు నేను చూశాను. కాకపోతే నువ్వు రాజకీయ పార్టీ లోపల వెళ్ళినావు, నేను వెళ్ళలేదు. నేను ప్రజల పక్షాన ఉన్నాను, కొట్లాడుతున్నాను. నువ్వు రాజకీయాలలో ఉన్నావు, పార్టీలు మారుకుంటూ వచ్చినావు, పదవులు అనుభవించుకుంటూ వచ్చినావు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నువ్వు ఉండాలి, ఒక మిత్రుడిగా నేను కోరుకుంటున్నాను. కానీ ఈరోజు ప్రశ్నించొద్దు అనుకుంటే అది ఎట్లా కుదురుతుంది? ఈరోజు ప్రశ్నించొద్దు అనుకుంటే ఆ రోజు తెలంగాణ కోసం ప్రశ్నించొద్దు అనుకుంటే కేసీఆర్ గారిని ప్రశ్నించొద్దు అనుకుంటే రేవంత్ ను ప్రశ్నించాం. ఒకవేళ ప్రశ్నించిన వాళ్ళకు ట్యాగ్ లైన్ వేస్తే అంటే ఐ డోంట్ కేర్. నువ్వు ఆర్ఎస్ఎస్ అంటావా, లేకపోతే ఇదే బీజేపీ చెప్పినట్టు అర్బన్ నక్సలైట్లు అంటావా, కాదు అనుకుంటే బీఆర్ఎస్ అంటావా, ఇంకే భాషలో నువ్వు చెప్పుకున్నా కూడా మాకు పెద్ద అభ్యంతరాలు లేవు, ఇబ్బందులు అంతకంటే లేవు. ఏముంటాయి కేసులలో కొత్త కేసు వస్తుంది, అంతకంటే మించి కాదు కదా. ఈరోజు విద్యార్థుల మీద నువ్వు పెట్టే కేసులు కానీ బెదిరింపులు కానీ ఏమని సూచించినట్టు నీకున్న విలువను తగ్గించడం తప్పితే, నువ్వున్న పదవి విలువను తగ్గించడం తప్పితే ఈరోజు విద్యార్థుల మీద యుద్ధానికి పోతున్నావా, లేకపోతే నువ్వు మాట్లాడడం కోసం పోతున్నావా? ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రేమతో సాదరంగా పలికేసి ఆహ్వానించేసి అనేక రకమైన విద్యార్థులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇగో పార్టీల పరంగా చూస్తావా లేకపోతే ప్రజల పరంగా చూస్తావా? ఈరోజు నువ్వు పార్టీల పరంగా చూస్తున్నావు కాబట్టి ఈరోజు అరెస్టుల పర్వం లేదు. విద్యార్థులను ప్రజల్లో ఒక్కరిగా చూసినట్టు అయితే ఈ అరెస్టులు ఎందుకు? ఈ సొసైటీ లోపల ఏ పార్టీ లేదా? సొసైటీలో ఉన్న పార్టీలే కదా యూనివర్సిటీలో ఉండేటివి. ఒక్క నిమిషం సార్, సొసైటీలో ఉన్న వాళ్ళే కదా యూనివర్సిటీలో ఉండేది. మరి అంత మించి ఏమున్నది అంటే ఆ రోజు కేసీఆర్ గారిని నువ్వు నేను మనం అందరం కూడా ఏమని చెప్పాము? నువ్వు నేనంటే రేవంత్ నువ్వు నేను మనమందరం కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం అని చెప్పాము. ఈ రోజు నువ్వు అద్దాల మేడకు పరిమితమైనవు, అహంకారానికి పరిమితమైనవు, ఈ రోజు ఆవేశాలను రెచ్చగొట్టడానికి పరిమితమైతావా? నిన్ను అడిగేది రెండు విషయాలకు నీ దగ్గర ఆన్సర్ లేకపోతే ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావా,
లేదనుకుంటే లింగం చెప్తాడా లేకపోతే ఇంకొకరు చెప్తారా అనేది కాదు ఇక్కడ. ప్రజలను కోరుకునే విషయం లోపల ఏం కోరుకుంటది, విద్యార్థులు ఈ రోజు ఏం కోరుకుంటారు, అంశాలను మాట్లాడకుండా తప్పుదోవ పట్టించేసి అనేక ఈరోజు కేసీఆర్ గారి చరిత్ర పక్కన పెట్టేస్తాయి. ఆయన 10 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు ఆయన పోయి ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ రోజు నువ్వు కూడా రెస్ట్ తీసుకుంటావా? నువ్వు కూడా రెస్ట్ తీసుకుంటావని చెప్పు. ఎస్, ఏదైతే చెప్పారు డెఫినెట్ గా అన్న, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తుంది విద్యార్థుల సమస్యలు విని ఆ సమస్యలని పరిష్కరించడానికి మాత్రమే వెళ్తుండు. దయచేసి నేనేమంటున్నానంటే, ప్రజాస్వామ్యంలో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే తీసుకోవడానికి కాంగ్రెస్ గాని ప్రజాప్రభుత్వం గాని ఆల్వేస్ వెల్కమ్. ముఖ్యమంత్రి గారే చాలా సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో వండుకుంటూ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లు ఉంటేనే చాలా స్పష్టంగా చెప్పాడు అసెంబ్లీకి రమ్మండి. విద్యార్థులను కూడా ఎక్కడ మీరన్నట్టు నేనేమంటున్నంటే, సమస్యలు చెప్పుకోవచ్చన్నా, ఎవరొద్దన్నారు? ఇవాళ జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతోటి స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి విద్యా వ్యవస్థని తన దగ్గర పెట్టుకొని, గతంలో 10 ఏళ్లుగా విద్యా వ్యవస్థ నిర్లక్ష్యమైంది. విద్యా వ్యవస్థ దాదాపు తెలంగాణలో ఒక 20-30 సంవత్సరాలు వెనక పోయింది గత పాలనలో. ఇవాళ ఆ విధంగా ఉండొద్దు. ఇవాళ ఈ విద్యకు మనం ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. మన విద్యార్థులకు ఇవాళ ప్రపంచ రంగంలో పోటీ పడాలన్న ఉద్దేశంతో ఉంటే, వాళ్ళకి ఇవాళ మీరు చూడండి, గతంలో 5% బడ్జెట్ ఉంటే ఇవాళ ప్రజాప్రభుత్వం 7.5% ఇవాళ ఇంక్రీజ్ చేసింది. గతంలో ఏనాడైనా కాస్మోటిక్ డైట్ ఛార్జీలు పెంచినా అని 10 ఏళ్లుగా ఇవాళ ప్రజాప్రభుత్వం పెంచింది. ఇవాళ విద్యార్థులకు ప్రత్యేకించి ఒక స్కాలర్ గా, నాకు తెలుసు విద్యార్థులు స్కాలర్ గా ఎంతమంది బాధపడతారో రీసెర్చ్ చేయాలంటే వాళ్ళ ఫెలోషిప్లు అవసరం. వాళ్ళ ఫెలోషిప్లు ఇవ్వడానికి కూడా ప్రజాప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. మీరు దాని గురించి మాట్లాడాలి అంతే తప్ప ముఖ్యమంత్రి గారు ఎందుకు వస్తుండు అంటే రావద్దా మరే? అంటే రాకుంటే విద్యా వ్యవస్థలకు మీరు గతంలో నిర్లక్ష్యం చేసినట్టే ఇప్పుడు అట్లా నిర్లక్ష్యం చేయాలా? ఇవాళ నేను ఏమంటున్నట్టే, ఇవాళ కానీ భారత రాజ్యాంగం ప్రకారం ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. మీరు ఎందుకు ప్రశ్నించే గొంతును తొక్కేస్తున్నారనేది ఇక్కడ ఆరోపణ. నేను ఒక్క నిమిషం నేను ఫినిష్ చేయండి. నేను ఎప్పుడు ఇంటరప్ట్ కాలే. యూ ఆస్క్ క్వశ్చన్, ఓకే ఆస్క్ మీ క్వశ్చన్. నేనేమంటున్నంటే, ఇవాళ ఆ విధంగా ఏ విధంగా నిర్లక్ష్యం చేసిరో మనందరూ సఫరైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ దేశంలో జరుగుతుందో చర్చ పెట్టడానికి, చర్చించడానికి సిద్ధం. 10 సంవత్సరాలుగా కేసీఆర్ నేను ఒక సూటిగా ప్రశ్నిస్తున్నాండి, ఒక రిక్రూట్మెంట్ అన్న చేసిరండి యూనివర్సిటీలో? ఇక్కడే ప్రొఫెసర్ శేషి గారు ఉన్నారు, మరి శేషి గారు అన్న చెప్పాలి పెద్దలు. ఇవాళ దేవప్రసాద్ అన్న కూడా తెలుసు ఎన్ని రిక్రూట్మెంట్ చేసిరండి 10 ఏళ్లలో. ఇవాళ విద్యార్థులు రీసెర్చ్ చేయాలంటే గైడ్లు లేరండి యూనివర్సిటీలలో. ఇవాళ పరిస్థితి రాబోద్దు. అందుకే ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం తొందరలోనే రిక్రూట్మెంట్ కూడా జరగబోతుంది. ఒక రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించిన ఒక మాట చెప్తా, మీకు గుర్తు చేస్తా. ప్రవళిక చనిపోయిన రోజు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నానా హంగామా చేశారు. ఒక నిరుద్యోగి ప్రవళిక చనిపోయిన రోజు నేను కూడా కేసు అయింది, మా మీద కేసు అయింది. అలా A2 అనుకుంటా, అనిల్ కుమార్ యాదవ్, నేను A3 A4 ఉన్నా. ఆ రోజు హంగామా చేశారు. అదేవిధంగా Group 2 పోస్ట్ పోయినప్పుడు పెద్ద ఉద్యమానికి కోదండరామ్ గారు, అద్దంకి దయ గారు వచ్చి ఆ రోజు కూడా రెచ్చగొట్టారు. అంటే ప్రతి ఉద్యమంలో కూడా విద్యార్థులతోనే మీరు పార్టిసిపేట్ చేసి విద్యార్థులు రెచ్చగొట్టారు. ప్రతి ఉద్యమంలో మీరు కూర్చున్నారు కదా. సరే, ఒక మాట నేను ఏమంటానంటే, మీకు ఎంత సమయం కావాలి? విద్యార్థులతో చర్చించడానికి కోసం వస్తున్నారా, ఓపెనింగ్ కోసం వస్తున్నారా, ప్రారంభించడానికి? ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చుంటే ఇంత గొడవ జరగదు కదా. ఇంకొకటి, ప్రతిపక్షం మీరు ఏమన్నారు, ప్రజాపాలనలో అసలు నిర్బంధాలుండో, ముళ్ళ కంచె ఉండదని చెప్పారు కదా. ముళ్ళ కంచెలు తీసేసి అన్నారు కదా. మరి ఇలా ఓయిలో ముళ్ళ కంచెలు ఎందుకు? ఎవరితో చర్చించాలి మీరు అది చెప్పండి. రాజకీయ నాయకులతో చర్చించడానికి వస్తున్నారా మీరు? మీ కాంగ్రెస్ వాళ్ళని చర్చించడానికి వస్తున్నారా? విద్యార్థులతో చర్చించడానికి వస్తారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పారామిలిటరీ పోలీసు వాళ్ళతో చర్చించడానికి వచ్చారా? ఆ విషయమైనా స్పష్టంగా ఇవ్వండి. మీరేం ప్రకటన చేయబోతున్నారో చెప్పండి. అప్పుడున్నటువంటి నిరుద్యోగుల మీద కేసులు ఎందుకు పెట్టిర్రు? ఈ రోజు ఉన్నటువంటి 2 ఏళ్లలో ఎంతో మంది విద్యార్థుల మీద ఎందుకు కేసులు పెట్టిరు, ఎందుకు దాడులు చేస్తున్నారో చెప్పండి. చెప్పకుండా ఇంకా విజన్ ఉంది, ఇంకా పాలసీ ఉందంటే ఎవడు నమ్ముతాడు మిమ్మల్ని? ఎట్లా నమ్ముతారు చెప్పండి? మీరు ఒకవేళ వీసీని దళితులు నియమించడానికి సంతోషం కాదనం, స్వాగతిస్తాం. అదేవిధంగా ఒక్క వీసీతోనే మొత్తం కూడా టీచింగ్ కంప్లీట్ అవుతుందా? ఎంత టైం పడుతుంది మీరు చెప్పండి. మేము ఇగో పలానా రోజు వరకు మేము ఇక్కడ నాన్ టీచింగ్ కూడా మొత్తం యూనివర్సిటీలో భర్తీ చేస్తామని చెప్పమంటున్నాం. మా బాధ చేసుకోకుండా ఎంతసేపు స్టేట్మెంట్లు ఇస్తే ఏముందన్నా? నీకు కూడా తెలుసు కన్నా, నువ్వు ఒక యూనివర్సిటీ స్టూడెంట్. మిత్రుడు చెప్పినట్టు డెఫినెట్ గా
మిత్రుడు ఎప్పుడు డెఫినెట్ గా మిత్రమా, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వస్తుంది, అభివృద్ధి కార్యక్రమాలు ప్లస్ అక్కడ విద్యార్థులతోటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతోటి చర్చించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఫ్యాకల్టీ, టీచింగ్, నాన్ టీచింగ్ తోటి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని ఇంకా బెటర్ గా ఏ విధంగా చేయాలి, భవిష్యత్తులో ఉస్మానియా యూనివర్సిటీకి మనం ఎన్ని నిధులు కేటాయించాలి, ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడ ఇంప్రూవ్ చేయాలంటే మరి అందరూ మాట్లాడితే ఇంకా బెటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనే దానికోసం నిర్బంధాల గురించి మాట్లాడితే ఎట్లన్నా మీరు 10 ఏళ్లలో చేసిన నిర్బంధాలు ఇవాళ చివరకు ధర్నా చౌక్ ఎత్తేసినటువంటి దుర్మార్గులు గత పాలకులు. ఇదే ఇప్పుడు ప్రవళిక గురించి చెప్పింది కదా, ప్రవళిక చనిపోతే ఇదే కేటీఆర్ ఏమన్నాడండి, ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసిన్ చేసినటువంటి దుర్మార్గులు కదా గత పాలకులు. కనీసం ప్రవళిక కుటుంబాన్ని పరామర్శించారా? ప్రవళిక కుటుంబానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వస్తుంటే మంచి ఉద్దేశం నేనే ఒక్క నిమిషం సందీప్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీలో యూనివర్సిటీలో అట్లనే నిర్లక్ష్యం యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేయొద్దా? ఇది కాదు కదా సమస్యలు ఉంటే మేము రెచ్చగొట్టదు, విద్యార్థులు బాగోద్దని రెచ్చగొట్టదు. దయచేసి మీరు అదే చెప్తున్నా, సామరస్య పూర్వకంగా దేవిప్రసాద్ గారు మీరు మాట్లాడండి. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం మళ్ళీ మీతో మాట్లాడతాను. నేనేమంటున్నా, యాదవ్ గారు ఎంత లౌడ్ గా మాట్లాడినా, ఎంత గొంతు దించుకొని మాట్లాడినా, బుల్లోడ్ చేసే ప్రయత్నం చేసినా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేదే ఇక్కడ ప్రామాణికం. ఇవాళ 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి అంశాలు గాని, విద్యార్థులకు చెప్పినటువంటి అంశాలు గాని ఏ ఒక్క అంశం కూడా పరిష్కారం కాలేదని ఇవాళ విద్యార్థులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి రావడాన్ని ఎవరు వ్యతిరేకిస్తారు? ఎందుకు వ్యతిరేకిస్తారంటే మీరు ఇట్లా ముందస్తు అరెస్టులు చేయడం, మొత్తం పోలీసులు అందించడం, యూనివర్సిటీలో సర్క్యులర్లు జారీ చేసి రకరకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం. ఇలా సమస్యలు చెప్పుకోండి అని అంటున్నారు. సమస్యలు చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్కరిని సోషల్ మీడియాలో చెప్పుకున్నా, ప్రత్యక్షంగా చెప్పుకున్నా, రాజకీయ పార్టీగా చెప్పుకున్నా ఎట్లా నిర్బంధ కాడను ఉపయోగిస్తున్నారో ఇవాళ తెలంగాణ అంతా కూడా చవి చూస్తున్నటువంటి విషయాన్ని ఎవరు మర్చిపోరు. ఇంకా ఏమంటున్నా, మొదలు పోలీసులను విత్డ్రా చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిపోవచ్చండి. విద్యార్థులు ఎంత చేసినా మీరు లాఠీ చార్జ్ చేస్తారో ఏం చేస్తారో వస్తారు, రావాలనుకుంటే వచ్చిపోతారు ముఖ్యమంత్రి గారు. కానీ ఆ భావోద్వేగాల వల్ల విద్యా సంస్థలో వచ్చేటువంటి భవిష్యత్తు నష్టాలకి ఎవరు బాధ్యులు కావాలి? ఇలా స్టేట్ అవేత్తులు మీరు రిక్రూట్మెంట్ చేస్తామన్నారు కదా, రిక్రూట్మెంట్ ప్రకటించండి, నోటిఫికేషన్ ఇచ్చి మీరు నియామకాలు ఎల్బీ స్టేడియంలో పెడుతున్నారు కదా. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వాటిని జుబ్లీ ప్యాలెస్ లో మీటింగులు పెట్టి ఇచ్చిన వాటిని వచ్చి తెచ్చిస్తున్నారు కదా, ఆ ప్యాలెస్ లలో మీటింగులు పెట్టిన వాటిని. రేపు ఇది కూడా నేను ఏమంటున్నా, రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి అంశం మీద మీరు స్పష్టమైన ప్రకటన చేయండి, మెస్ ఛార్జీల మీద స్పష్టమైన ప్రకటన చేయండి, ఫెలోషిప్ మీద స్పష్టమైన ప్రకటన చేయండి. విద్యార్థులు అనేక సమస్యలు ఇలా లేవనెత్తున్నారు, వాటి మీద మీ వైఖరి ఏంది అనేటువంటి విషయం మీద ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తే, ఒక విద్యాశాఖ మంత్రి అండి ఆయన, ఇలా గురుకులాల్లో దగ్గర 70-80 మంది ఇలా గురుకుల విద్యార్థులు చనిపోయారు. ఇలా గురుకుల విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఎవరు మాట్లాడతలేరు. ఇలా అనేక మంది విషయంలో నేను ఇంతకుముందు కూడా చెప్పిన, గతంలో కాంగ్రెస్ పార్టీకి నిత్యం పనిచేసి ఇవాళ ప్రజాప్రభుత్వాన్ని ఓటేసినటువంటి వాళ్ళని మీరు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ఎట్లా పోయి లాఠీ చార్జ్ చేసి కొట్టిర్రు, జనమంతా చూసిండ్రు. అట్లాగే వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టి ఎట్లా అరెస్ట్ చేసిరో, ఇవాళ అశోక్ నగర్ చౌరస్తాకి పోతే అది శోకనగరంగా ఎట్లా మారిందో అందరూ చెప్తున్నారు. ఎన్ని రిక్రూట్మెంట్లు చేసిరు అనేటువంటిది చాలా స్పష్టం. గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఏదో కారణం చేత మేము ఇవ్వనటువంటి వాటిని ఇవాళ ఇచ్చి మీరు చూపించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒక ముఖ్యమంత్రిగా మీకు ప్రజల అధికారం ఇచ్చారు, కానీ ఇవాళ ప్రజల్ని మీరు విపరీతమైనటువంటి నిర్బంధాలు పెట్టి మేము ఏదైనా చేస్తామనంటే మాత్రం ఎవరు ఊరుకోరు. డెఫినెట్ గా విద్యార్థులు వాళ్ళు చేసేటువంటి ఉద్యమాలు చేస్తారు.
అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు కదా. ఒకవేళ సమస్యకు పరిష్కారం మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? సార్ నేను ఒక్కటే స్పష్టంగా చెప్తున్నా, ప్రతి సీఎం కూడా ఓయూ విద్యార్థుల దగ్గర రావాలా, ఓయూకి రావడం ఒక డ్రీమ్ గా పెట్టుకుంటారు. పాప రేవంత్ రెడ్డి కూడా ఈ ఓయూకి రావాలనే డ్రీమ్ ఉంది, కానీ ఇక్కడ విద్యార్థుల మనోభావాలు ఎట్లున్నాయి, వాళ్ళ ఆలోచన ఎట్లా ఉన్నది, విద్యార్థులు ఎంత స్ట్రగుల్ అవుతారు. ఒక్కొక్క విద్యార్థి పండుగలకు పబ్బాలకు ఇళ్లకు పోలేకపోతారు. ఎందుకంటే నా కొడుకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, నా మనవడికి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, నా పిల్లగాడికి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి ఈ రకంగా గ్రామాలలో ఉంది. కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది సార్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వాళ్ళు గతంలో ప్రతి ఉద్యమంలో నిక్కాసుగా కొట్లాడినటువంటి విద్యార్థులు. నిరుద్యోగుల ఉద్యమం ఎందుకు ఎప్పుడు ఓయిలో మొదలవుతుందని అది విద్యార్థులకు బాధ్యత కదా, పెద్దన పాత్ర పోషించేది కదా, చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం కదా. ఎంతో మంది ఈ దేశానికి ప్రధానమంత్రిని అందించినటువంటి యూనివర్సిటీ, సీఎంలు అందించినటువంటి యూనివర్సిటీ చాలా పెద్దన పాత్ర ఉంటది. ఓయూలో ఒక బాగుదే ఉంటుంది సార్, సెంటిమెంట్ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా మంది ఇట్నే సెంటిమెంట్ గా ఇదైపోయి బాగుదేలు రగిల్చడం వల్ల ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చేసుకోరు. ఇంత సున్నితమైనటువంటి ప్లేస్ కి నువ్వు వచ్చేటప్పుడు ఒక విజన్ కావాలి కదా. నీకు చాలా సింపుల్ గా ఏదో ఓయూకి రావాలన్న డ్రీమ్ ఉందని రావడం కాదు కదా. నీకు ఇప్పుడు మీరు ఇదే చర్చించే వాళ్ళు, మీరు ఓయూకి వచ్చి ప్రకటన ఏమిస్తారు, ఏం చేయబోతానికి వస్తున్నారు, మీరు ఎందుకు దొడ్డిదారిని రావాల్సిన వచ్చింది, మొన్న ప్రోగ్రామ్ పెట్టుకొని మొన్న క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ఇవాళ ఎందుకు వస్తున్నారు? మొత్తం పోలీసు వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఇచ్చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత దరిద్రంగా పాడైందంటే ఏ పార్టీ వాళ్ళు పిలుపునిస్తే ఎవరిని తీసుకుపోయి ఎవరిని అరెస్ట్ చేయాలో కూడా తెలియని దుర్మార్గ పరిస్థితిలో ఉంది. సో ఇంత ఫెయిల్యూర్ గా మీరు ఎందుకు రావాల్సిన అవసరం ఉంది? ఒకవేళ నువ్వు రావాలనుకుంటే ఒక డేట్ పెట్టు, పలానా డేట్ రోజు రాబోతున్నా, మీకేం కావాలని చెప్పేసి ఈ లోపే విద్యార్థులతో మీ ఇంటికాడ కూర్చొని భోజనం పెట్టి ఈ విద్యార్థులతో చర్చిస్తే ఈ రకమైనటువంటి వాతావరణం కనపడకపోవు కదా. ఇక్కడ అరెస్టులు చేసుకొని రావాల్సిన అవసరం ఏముంది సార్ మీకు? ఎందుకు అంత భయం ఏంటి సార్? మీరు తెలంగాణ ఉద్యమ ద్రోహులు కాబట్టి భయపడుతున్నారా, లేకపోతే ఓయి విద్యార్థులు ఇచ్చేస్తారు కాబట్టి భయపడుతున్నారా? పాప మా లింగయాదవ్ అని చెప్తుంది కదా, ఓయి విద్యార్థుల మీద కాంగ్రెస్ పార్టీకి ఎన్నడూ కూడా కన్సల్ట్ లేదు, ప్రేమ లేదు. మొన్న ఎలక్షన్ లో కూడా ఒక్కరికి టికెట్ ఇవ్వలేదు పాపం. పొలిటికల్ కూడా వాళ్ళని యూజ్ చేసుకొని వాళ్ళని తిప్పి వాళ్ళ మీద కేసులు పెడితే కూడా ఇవాళ రేవంత్ రెడ్డి మీద కంటే ఎక్కువ కేసులు ఓయి విద్యార్థుల మీద ఉన్నాయి సార్ ఇప్పటికీ. కానీ వాళ్ళని వాడుకొని వదిలిపెట్టడంలో కాంగ్రెస్ మించిన వాళ్ళు ఎవరు లేరు. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఏమైనా ఓయూలకు పోవాలనే డ్రీమ్ తో వస్తుండు, ఓయూలో ఏదో చేద్దామనే ఉద్దేశంతో. ఒకవేళ ఓయూకి వచ్చేలోపే నువ్వు కూర్చొని ఒక కమిటీని, ఇప్పుడు కాంగ్రెస్ కు ఓబీసీ సిద్ధాంతం కంచాలే కాంగ్రెస్ కమిటీ వేసుకున్నావు కదా, ఇదే విధంగా ఎప్పుడో ఒక వారం రోజుల కిందనో నెల రోజుల కిందనో ఒక కమిటీ వేసుకొని మీరంతా విద్యార్థుల దగ్గరికి వెళ్ళి విద్యార్థులతో చేసి ఏం కావాలో ఎంత బడ్జెట్ కావాలో చెప్పేసి కూర్చోబెట్టుకుని ఇగో ఇలా రాబోతున్నా నేను, ఇవాళ బడ్జెట్ ప్రకటించడం కోసం రాబోతున్నా, లేకపోతే ఈ ప్రొఫెసర్ ఈ టీచింగ్ నాన్ టీచింగ్ మొత్తం కూడా ప్రొఫెసర్ ని నియమించడానికి ఒక విషయం కావాలి కదా అంటున్నాం. కాకుండా అరెస్టులు చేస్తున్నాం, ఉన్నోళ్ళని చేస్తాం, లేనోని చేస్తాం, ప్రతిపక్షాన్ని చేస్తాం అంటే ఇక నువ్వెందుకు పోవడం? మా శవాల మించి నువ్వు ఈ రకంగా ఇవాళ నీకు మళ్ళీ చెప్తున్నా, ఇవాళ గాక ఏదైనా విద్యార్థులకు అనుకూలంగా ప్రకటన, ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటన కావచ్చు, ఏదైనా ప్రకటన ఇవ్వకుండా పోతే మాత్రం తర్వాత జరిగే పరిణామాలకు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటికే డిఎస్సీ లేక గ్రూప్ 2 గ్రూప్ 1 లో మీరు 2000 3000 పోస్టులు పెంచుతామని పెంచక ఇప్పటికి నిరుద్యోగులు, పోలీసు రిక్రూట్మెంట్ లేక 46 జీవో బాధితులు, అన్ని బాధితులు ఓయూలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి విద్యార్థులు మనోభావాలను రెచ్చగొట్టిపోయి తర్వాత జరిగే పరిణామాలకు నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది, సీఎం గారే బాధ్యత వహించాల్సి వస్తుంది అనే విషయాన్ని నేను స్పష్టంగా. కానీ 2014 రాష్ట్రం ఏర్పడినప్పుడు ఓయూకి ఇచ్చినటువంటి హామీలు ఇప్పటి వరకు ఎందుకు నెరవేరలేదంటారు? ఇప్పుడు పాలకుల ఫెయిల్యూర్ అంటున్నా కదా, 2014 నుంచి ఇంప్లిమెంట్ లేదు, కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేయలేదు, వాళ్ళు ఇట్లా నియంతగానే వ్యవహరించరు. వాళ్ళ తర్వాత వాళ్ళని గద్దెదించింది ఎందుకు? నువ్వు చేస్తావనే కదా, నువ్వు సాధిస్తావనే, నువ్వేదో చేస్తావని నమ్మిరు కదా. ఇప్పుడు నమ్మడం విద్యార్థులకు ఏంటంటే నియంత పాలన దించడంలో ఓయూ పెద్దన పాత్ర పోయిస్తారు. ఓయూ కాదు, అన్ని యూనివర్సిటీలు పెద్దన పాత్ర పోయిస్తారు. అందుకనే అప్పటి నుంచి ఇది కాలేదు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఎక్కించింది, గద్దెనెక్కించింది. మీ మీద రూపాయి పెడితే ₹1 కూడా ఎవరు కొనరు. అట్లాంటి కాడ కూడా 50,000 30,000 మెజార్టీ విద్యార్థులు చూపెట్టారు. మిమ్మల్ని చూసి ఓటేసారు ఎవరండి? మిమ్మల్ని చూసి ఓటేస్తే 2014 గెలవాలి కదండి, 2018లో కూడా గెలవాలి కదండి. విద్యార్థులు జోల పట్టుకొని, విద్యార్థులు సద్దులు పెట్టుకొని, అమ్మ నన్ను ఈసారి కేసీఆర్ వస్తే మా శవాలను చూస్తావు, ఈసారి కేసీఆర్ వస్తే మమ్మల్ని ఆత్మహత్యలు చేసుకునే విధంగా, మమ్మల్ని హత్యలు చేసే విధంగా ఉంటుందని చెప్పేసి విద్యార్థులు ప్రచారం చేస్తే మీరు గెలిచారు. మీరు అధికారంకి వచ్చారు. అధికారంకి వచ్చినాక విద్యాశాఖ మినిస్టర్ని పెట్టలేదు. ఓయూలో ఒక పాలక మండలిని పెద్దగా నిర్మించి పాలక మండలిని ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చించింది లేదు. మీరు ఓయూ అనే కాదు, ఎక్కడ ఏ విద్యార్థులతో చర్చించింది లేదు, నిరుద్యోగ భృతి ఇచ్చింది లేదు, ఏం చేయలేదు. చేయకపోగా